సెకండ్ హాఫ్ బాగుంది. ఓకే ఓకే. కామెడీ బాగుంది. కామెడీ బాగుంది, సెకండ్ హాఫ్ బాగుంది పిక్చర్. హీరో గారి పెర్ఫార్మెన్స్ ఎట్లుంది? బాగుంది, హీరోది బాగుంది, హీరోయిన్ది కూడా సెకండ్ హాఫ్ బాగుంది. సెకండ్ హాఫ్ కామెడీ మొత్తం బాగా. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. సాంగ్స్ అట్లా సాంగ్స్ పర్వాలేదు. వెన్నెల కిషోర్ గారి కామెడీ ఎట్లా ఉంది? వైభాష గారు కొంచెం సేపే ఉంది, ఎక్కువ లేదు ఆయన, ఎక్కువ చూపించలే. ఉంటుందంటే ఆయన ప్రకారం మూవీ పర్వాలేదు, సో ఫ్యామిలీ ఆడియన్స్ అంతా చూడొచ్చు. చూడవచ్చు. ఫ్యామిలీ డైరెక్షన్ ఎట్లా ఉంది? డైరెక్షన్ బాగుంది, పర్వాలేదు. మ్యూజిక్ గురించి అంత సరే ఉంది, పర్వాలేదు. పాటలను బట్టి చూడవచ్చు. ఓకే. ఓవరాల్గా థ్రిల్లింగ్ ఉంటుంది. సుహాస్ యాక్టింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. స్టోరీ మొత్తం క్లైమాక్స్లో ట్విస్ట్లు ఉంటాయి. ట్విస్ట్లో అస్సలు కనిపెట్టలేము మనం. బాగుంటుంది కొన్ని ప్లేస్లో. ఫస్ట్ హాఫ్ కొంచెం ల్యాగ్ ఉంటుంది. ఇంటర్వెల్ బ్యాండ్ నుంచి సూపర్ ఉంటుంది, కిరాక్ ఉంటుంది. నెక్స్ట్ ఏమవుతుంది అని చూడాల్సి వస్తుంది. ఓవరాల్గా స్టోరీ మొత్తం బాగుంది. హైలైట్ యాక్టింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. ఇదే ఫస్ట్ టైం ఇంత యాక్టింగ్ నేను ఏ మూవీలో చూడలేదు. ఫస్ట్ కలర్ ఫోటో, తర్వాత దీనిలోనే సూపర్ ఉంది. సౌండ్ బీజిఎం కూడా బాగుంది. థ్రిల్లింగ్ బీజిఎం ఉంటుంది, బాగుంది. హీరోయిన్ పర్ఫార్మెన్స్ కూడా బాగుంది. తను ఒక మెయిన్ లీడ్, బాగుంది. 5/3 ఉంటాం స్టోరీ మొత్తం. తనని కొంతమంది పోలీసులు ఏదో కేసులో ఇరికించాలనుకుంటారు. తను ఎలా బయటపడతాడో అదే మూవీ. బాగుంది. బాగుందండి, చాలా బాగుందండి. ఇంతకుముందు మూవీ కూడా బాగుంది కదా, అదే కొత్తగా ఉంది కొంచెం. చాలా బాగా చేశాడు అన్న కూడా, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మంచి మూవీ, స్టోరీ చాలా బాగుంది. అది చాలా కొత్తగా అనిపించింది, ముందు ఎక్కడ లేదు, ఏ మూవీస్లో కూడా లేదు. చాలా బాగుంది సినిమా, చాలా బాగా వచ్చింది. డైరెక్షన్ అంటే ఓవరాల్గా మూవీ ఫ్యామిలీ మూవీ, బాగుంది, చాలా బాగుంది, చూడొచ్చు. ఖచ్చితంగా అవ్వాలి. మంచి స్టోరీ, యాక్టింగ్ కూడా బాగుంది. ఆల్ గుడ్. అవుట్ ఆఫ్ 5 ఆఫ్ కోర్స్ 4.5 ఇవ్వచ్చు. యాక్టింగ్ ఓకే, యావరేజ్ ఉంది. నాట్ బ్యాడ్, నాట్ గుడ్, బాగానే ఉంది. కానీ ఇంకొంచెం బాగుంటుండే సినిమాటోగ్రఫీ కానీ. ఎండింగ్ కానీ అంత బాగాలేదు. ఎండింగ్ నాకు నచ్చలేదు. ఎండింగ్ కామెడీ కాదు, అసలు ఎండింగ్కి వాల్యూ లేదు కరెక్ట్గా. అందుకు 3.5 ఇస్తా 5కి. ఓకే, బాగున్నాయి. కొత్తది కాన్సెప్ట్ అయితే కొత్తది, బాగుందన్న. డైరెక్షన్ యాక్చువల్లీ బాగుంది. ఓవరాల్లీ గుడ్ మూవీ. 3.5 ఇస్తాను నేను 5కి. బాగుంది బ్రో. సుహాస్ యాక్టింగ్ కానీ కొత్తగా అనిపించింది చాలా. మూవీ మాత్రం చాలా బాగుంది. వన్ టైం వాచ్ ఫిలిం. చాలా కొత్త స్టోరీ కూడా కొత్తగా ఉంది. మంచిగా యాక్టింగ్, సస్పెన్స్ అయినా అంతా క్లియర్గా అంతా బాగా చూపించారు. అంతా అట్లనే ఇలాంటి మంచి సినిమాలు కోరుకుంటూ ఆడియన్స్ కూడా ఆడియన్స్కి ఇలాంటి సినిమాలు ఇంకా ఇవ్వాలని. బాగుంది భయ్య, చూడొచ్చు. చాలా బాగుంది, కొత్తగా ఉంది కాన్సెప్ట్. ఫ్యామిలీస్తో చూడొచ్చు. మస్ట్ వాచ్ మూవీ. 100%. హీరోయిన్లు కొత్త వాళ్ళైనా బాగానే చేశారు. మస్ట్ మూవీ, బాగుంది. థ్రిల్లర్ చూడాలనుకుంటే రావచ్చు మూవీకి. అవునవును, బాగుంది. ప్రజెంటేషన్ కూడా బాగుంది. 100%. మ్యూజిక్ బాగుంది, కాకపోతే సెకండ్ హాఫ్ కొద్ది ల్యాగ్ అనిపించింది. సెకండ్ హాఫ్ ల్యాగ్ లేకపోతే ఇంకా బాగుండేది మూవీ. 4.5. థ్యాంక్ యూ అన్న. ఇప్పుడే ప్రసన్నవదనం అనే మూవీ చూసి వస్తున్నాం అన్న. నిజంగా నాకైతే మూవీ అయితే చాలా బాగా అనిపించింది. నిజంగా సుహాస్ గారు ఏ సినిమా తీసినా సరే ఏదో ఒక సరైన ఒక సబ్జెక్ట్ని ఎంచుకొని ముందుకు వస్తూ ఉంటారు. అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ ఏమో ఒక అక్క స్టోరీ అనే అక్క కోసము తీసిన స్టోరీతో తీసుకొచ్చారు. కలర్ ఫోటో కానీ అండ్ ఏదైనా ఒక సినిమా కానీ ఏదైనా ఒక ఏదో ఒక సబ్జెక్ట్ తీసుకొని వస్తారు. ఇప్పుడు ఈ ప్రసన్నవదనం అనే సినిమా కూడా ఏంటంటే ఒక మర్డర్, క్రైమ్, సస్పెన్స్, థ్రిల్లర్ మధ్యలో నడుచుకుంటూ వెళ్ళిపోయిందన్న. నిజంగా మూవీ నడిచినంతసేపు ప్రతి ఒక్క
ఒక్క సీన్కి ఉన్న ఎక్సైట్మెంట్ అనేది మూవీ చూసినంతసేపు ఏం జరుగుతుందా అని చెప్పేసి ఒక సస్పెన్స్ థ్రిల్లర్తో కొనసాగుతూ వెళ్ళిపోయిందన్న. నిజంగా మన సుహాస్ అన్న ఎంచుకునే కథలను బట్టి చూసుకుంటే ఇది చిన్న సినిమా అయినా కానీ అతని కెరియర్లో వచ్చిన వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ సినిమా అన్న. నిజంగా డైరెక్షన్ డిపార్ట్మెంట్కి అయితే, డైరెక్టర్ గారికి అయితే నిజంగా హ్యాట్సప్ చెప్పుకోవాలి. ఇలాంటి స్టోరీ కంటెంట్ ఎంచుకొని నిజంగా మన ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చినందుకు. నిజంగా మూవీ అయితే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడ కూడా బోరింగ్ సీన్స్ లేవన్నా, ఎక్కడ కూడా డిస్సాటిస్ఫైడ్ కాలేదు. అక్కడ సాంగ్స్ స్లో మోషన్లో ఉన్నా కూడా ఒక ఏంటంటే మంచి ట్రెడిషనల్గా కొనసాగుతూ వెళ్ళిపోయినాయి. ఇంకోటి అసలు స్టోరీ ఏందనేది లాస్ట్ 20 minutes, లాస్ట్ క్లైమాక్స్ సీన్ 20 minutes మాత్రం నిజంగా ఇచ్చి పడేసిండు అన్న. నిజంగా డైరెక్టర్ గారికి నిజంగా వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ హ్యాట్సాప్ చెప్పుకోవాలి. ప్రతి ఒక్కళ్ళు థియేటర్కి వచ్చి చూడండి అన్న, చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కళ్ళు సినిమాని చూసి ఆదరించే సినిమానే ఇది. ఎక్కడ కూడా మూవీలో ఎక్కడ కూడా బోరింగ్ సీన్స్ అనిపించలేదు. అండ్ హీరోయిన్స్ ఇద్దరు హీరోయిన్స్ ఉన్నారు. మెయిన్ హీరోయిన్ వచ్చేసేసి మన పాయల్ రాధాకృష్ణ గారు యాక్టింగ్ పర్ఫార్మెన్స్ కంటే నాకు హీరోయిన్ రాశి సింగ్ గారు యాక్టింగ్ పర్ఫార్మెన్స్ నిజంగా అటు హీరోయిన్గా అండ్ ఇటు విలన్ రోల్ క్యారెక్టర్గా 2 roles క్యారెక్టర్స్ నిజంగా సూపర్గా కవరింగ్ చేశారు. ప్రతి ఒక్కళ్ళకు నిజంగా 100% హ్యాట్సాప్ అని చెప్పుకోవచ్చు అన్న. సినిమా ప్రతి ఒక్కళ్ళు రండి థియేటర్కి వచ్చి చూసి ఆదరించండి అన్న, బాగుంది అన్న. ప్రసన్న వదనం సినిమా అయితే నాకు నిజంగా ఒక మంచి సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా అయితే చెప్పుకోవచ్చు. నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. సుహాస్ అన్న అయితే యాక్టింగ్ అయితే మామూలు యాక్టింగ్ కాదు, నిజంగా ఒక మట్టి నటుడు అని చెప్పి ఎవరో పెద్ద మనిషి అన్నాడు. సో నేను కూడా అదే నమ్ముతున్నా, మట్టి నటుడు అంటే మామూలుగా లేదు సుహాస్ అన్న యాక్టింగ్. నిజంగా అసలు జీవించేశాడని చెప్పుకోవచ్చు. అంటే కార్నర్ సీట్లో కూర్చొని సీన్ వస్తున్నప్పుడు అరే నెక్స్ట్ ఏమవుతుంది అని చెప్పి అంత ఎగ్జైట్ అవుతూ చూస్తూ ఉన్నామంటే అంత సస్పెన్స్గా ఉందన్నమాట సినిమా అయితే. నిజంగా హీరోయిన్స్ గురించి వస్తే రాశి సింగ్ గారి యాక్టింగ్ అయితే అమ్మ బాబోయ్ నిజంగా చెప్తున్నా పిచ్చెక్కించేసింది భయ్య. రాశి గారి రోల్ అయితే అసలు ఆమెకి ఇచ్చిన రోల్ ఆమె నిజంగా పర్ఫెక్ట్గా చేసింది. నెక్స్ట్ పాయల్ గారు కూడా యాక్టింగ్ అయితే తిరిగి తీసేసారు ఇద్దరు హీరోయిన్స్తో. లాస్ట్ క్లైమాక్స్ అది ఒకటి ఉంటుంది భయ్య, అసలు నిజంగా క్లైమాక్స్ అయితే పిచ్చిపోయింది అనమాట. క్లైమాక్స్ అయితే అంటే మ్యూజిక్ కూడా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కావచ్చు, ఆ మ్యూజిక్ ఉంటుంది చూడండి, నిజంగా అసలు భయంతో అట్లా చూస్తూ ఉన్నాము. నిజంగా కాలుబారేవ్ అన్న మ్యూజిక్ అయితే. నెక్స్ట్ వచ్చేసి డైరెక్టర్ గారు మీరు గ్రేట్. అంటే ఎందుకు చెప్తున్నా అంటే సుకుమార్ గారి స్కూల్ నుంచి వచ్చారు మీరు కూడా, లైక్ విరూపాక్ష అవ్వచ్చు, ఉప్పెన అవ్వచ్చు, దసరా అవ్వచ్చు, ఇలా ఎందరో డైరెక్టర్స్ వచ్చారు సుకుమార్ గారి నుంచి. సో సేమ్ అదే డైరెక్టర్ మన అర్జున్ అన్న కూడా వచ్చిండు, నిజంగా పక్కా ఇట్టు కొట్టేసిండు. నిజంగా చెప్తున్నా ప్రసన్నవదనం అనే సినిమా ఎందుకు చూడాలని చెప్తే బయటేమో ఎండలు ఉన్నాయి. సో థియేటర్లో కూర్చొని నిజంగా మీరు మీ అబ్బాయిలు అయితే గర్ల్ ఫ్రెండ్స్తో, అమ్మాయిలు అయితే బాయ్ ఫ్రెండ్స్తో, అలా ఎవరితో ఒకరితో మంచిగా వచ్చి ఏసీలతో కూర్చొని థియేటర్లో మంచిగా ప్రసన్నవదనం సినిమా చూస్తూ ఎంజాయ్ చేయొచ్చు. థ్యాంక్ యూ. ఎలా ఉంది సినిమా ప్రసన్నవదనం? సినిమా బాగుందన్న, మంచి ట్విస్ట్లు గట్రా అన్నీ బాగున్నాయి. ఇంటర్వెల్ సీన్ బాగుంటుంది. క్లైమాక్స్ చిన్న బోరింగ్ అనిపించింది, పెద్ద ఏం లేదు. స్టోరీ నైస్, బాగుంది, చాలా బాగుంది. ఎప్పటిలాగే మంచి యాక్టింగ్ బాగుంది. ఇద్దరు హీరోయిన్లు బాగా చేశారు. సినిమా చాలా బాగుంది. మొత్తం సినిమా మొత్తం బాగుంది అన్న, చాలా బాగుంది. స్టోరీ కొత్తగా ఉంది, బాగుంది, చాలా బాగుంది. లేదు రొటీన్ లేదు, కొత్తగా తీసాడు, యాక్టింగ్ కూడా చింపేశాడు. బాగానే ఉంది, ఎండ బాగా గట్టిగా ఉంది. సినిమానా ప్రసన్నవదనం బాగుంది సినిమా. సో డిఫరెంట్ కాన్సెప్ట్, అంటే ఒక గజనీ సినిమా అవన్నీ ఎలా మర్చిపోతాడు ఇందులో కూడా. హలో సుహాస్ గారు, మీరు సినిమాలో క్యారెక్టర్లు మర్చిపోతారు, మమ్మల్ని గుర్తుపెట్టుకోండి, స్పెట్ చేస్తున్నాను. మీకు ఏ బండ గుర్తులు ఉండాలి కదా, సో టీషర్ట్ గుర్తుపెట్టుకోండి. చాలా మంచి కాన్సెప్ట్, బాగుంది. సో స్టోరీ విషయానికి వస్తే ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ఏదో లవ్ స్టోరీ ఏదో పెట్టేయకుండా, సో ఒక మర్డర్ మిస్టరీ ద్వారా స్టోరీ ఎలా వెళ్తుంది, అసలు ఆ మర్డర్ ఎవరు చేశారు, ఏం జరుగుద్ది అని ఒక ఇంట్రెస్ట్, అంటే అడవి చేసే సినిమాలు ఎలా ఉంటాయో సో అట్లాగా చాలా బాగా డిజైన్ చేశారు. సో తన యాక్టింగ్ గురించి మనందరికీ తెలిసిందే, న్యాచురల్గా ఉంటుంది. సో ఇందులో ఏంటంటే ఈ మర్చిపోవడం అనేది ఒక యాక్సిడెంట్ వల్ల జరిగే ఒక చిన్న ప్రాబ్లం, సినిమా మొత్తం ఆ ప్రాబ్లం తోటి అసలు ఆ మర్డర్ చేసిన వాళ్ళు ఎవరు, ఆ మిస్టరీ ఎలా అనేది కథ అయితే మాత్రం చాలా బాగా నరేట్ చేశారు. సో ఓవరాల్గా మధ్యలో సాంగ్స్, బీజిఎం న్యాచురల్గానే ఉన్నాయి. సో మరి బాగాలేదని చెప్పలేను, బాగుందని చెప్పలేను. ఓకే, ఆడియన్స్కి అయితే మాత్రం సీట్లో అయితే కూర్చోబెడుతుంది అంతే. ఓకే, ఫ్యామిలీతో చూడవచ్చు, ఇదేం కాదు, చక్కగా మంచిగా ఉన్న సినిమాలే. ఓకే, మధ్యలో ఆర్ఆర్లు కొన్ని ఏదో పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ కొట్టినట్టు అనిపించింది. ఏదో అనిరుద్ధు అంటే పెద్ద స్టార్లకు ఇస్తారు కదా ఆర్ఆర్లో, అలా ఇచ్చారనమాట. చేశారు. ఓకే, పర్వాలేదు.
హీరోయిన్ ఓకే బాగుంది. ఆ హీరోయిన్ కూడా గుర్తుపట్టాడు మనోడు చెప్పాలంటే. న్యాచురల్గా ఉంటుంది, అందరూ మనల్ని కూడా మర్చిపోతూ ఉంటాడు. కాన్సెప్ట్ డిఫరెంట్గా ఉంది. సో లాస్ట్ ఒక 10 నిమిషాలు అంటే ఇంకే ఎండింగ్ అయిపోయేటప్పుడు ఒక 10 నిమిషాలు అయితే మాత్రం బాగా డిజైన్ చేశారు స్టోరీ. హిట్ అంటే మరీ హిట్ అని చెప్పలేను కానీ ఓకే, ఈ రోజుల్లో హీరో నిలబడడమే చాలా కష్టమైపోతుంది. అలాంటిది సుహాస్ ఒక 6 ప్యాక్ లేకుండా, ఒక కలర్ లేకుండా, బ్యాక్గ్రౌండ్ లేకుండా ఈ సినిమా ఇండస్ట్రీలో నిజంగా నిలబడుతున్నాడంటే గ్రేట్ చెప్పాలంటే. అక్కడ వరకు అదృష్టవంతుడని అనుకోవాలి. ప్రసన్న వదనం నిజంగా సుహాస్ బ్రోకి నిజంగా కంగ్రాచులేషన్ చెప్పాలి. ఎందుకంటే ఇట్స్ ఏ యూనిక్ కాన్సెప్ట్, చాలా కొత్తగా అనిపించింది నా వర్షన్. కాన్సెప్ట్ కావచ్చు, వాళ్ళ యాక్టింగ్ కావచ్చు, అసలు ఆయన చేసిన అంటే ఇంతకుముందు సినిమాలో లవ్ స్టోరీలు చేశాడు, అంతకుముందు కూడా ఒక మంచి కంటెంట్ ఉన్న మదర్ సెంటిమెంట్ సినిమా చేశాడు. ఇది చాలా డిఫరెంట్ స్టోరీ. ఒక మతిమరుపు ఉన్న వ్యక్తి, తనని తనే గుర్తుపట్టుకోలేని వ్యక్తి తన మీద పడ్డ నిందల్ని ఎలా తను ప్రూవ్ చేసుకుంటాడు అనే దాని గురించి చెప్పడం చాలా బాగుంది. నిజంగా నాకైతే ఆ కాన్సెప్ట్ చాలా చాలా బాగా నచ్చింది. ఇందులో చేసిన యాక్ట్రెస్ కావచ్చు, ఆ బీజిఎమ్స్ ఉంటాయన్న టెన్షన్తో మనకు ఏడ బ్రెయిన్ ఉడి కిందకు వస్తుందో తెలియదు, గుండె జారి అయ్యేటట్టు ఉంది అసలు నిజంగా. ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా విలన్గా చేసిన యాక్ట్రెస్ కూడా చాలా బాగా చేశారు. అసలు విలన్గా చేయాలంటే ఒక దమ్ము ఉండాలి, అది ఆవిడకి చాలా బాగుంది, చాలా బాగా చేశారు, చాలా అందంగా కూడా కనిపించారు. డైరెక్టర్స్ అంటే సుకుమార్ సార్ మార్క్ ఉంటుందన్న, ఖచ్చితంగా మార్క్ ఉంటుంది. ఎందుకు అంటే ఆయన ఐడియాలజీ నుంచి బయటికి వచ్చిన ప్రతి ఒక్కడికి ఆ మార్క్ అనేది కంపల్సరీ ఉంటుంది. సో ఈ కాన్సెప్ట్ కూడా యూనిక్గా కొత్తగా అనిపించింది నాకు. సో థియేటర్కి రండి, ఎంజాయ్ చేయండి, నిజంగా చాలా చాలా బాగుంది. డోంట్ వెయిట్ ఫర్ ఓటీటీ. థ్యాంక్ యూ. అంటే ఇప్పట్లో అందరికీ ట్రూ లవ్స్ ఉంటాయి కదా, నార్మల్గా కొంతమంది మాత్రమే ఉంటుంది. 100%లో మనం 1% వెతుక్కోవచ్చు ట్రూ లవ్ని. ఈ సినిమాలో మాత్రం చూసుకోవచ్చు ఆ 99%లో 1% మన హీరోదేమో లవ్ స్టోరీ. అస్సలు లేదు, లాస్ట్ వరకు హీరోయిన్ ఉంటుంది. అసలు చాలా ఇంట్రెస్టింగ్ ఉంది స్టోరీ అయితే. అన్ని మూవీస్ కన్నా హీరోది అయితే ఈ మూవీ అయితే చాలా బాగుంది. నాకు హీరో అంటే చాలా ఇష్టం. ఫస్ట్ కలర్ ఫోటో సినిమాకి నేను ఫిదా అయిపోయినా, మళ్ళీ ఈ సినిమాకి అయితే ఫిదా అయిపోయినా. ఎందుకంటే చాలా డీటెయిల్స్ అన్నీ బాగా చెప్తాడు హీరో అయితే అన్ని సినిమాలలో. ఈ సినిమా చూసి ఇంకా ఫిదా అయిపోయినా నేనైతే. హీరో గురించి చెప్పడానికి మాటలు లేవు, కానీ ఒకటే చెప్తున్నా, హీరో ఏ చేసినా అని సూపర్ చేస్తాడు. ప్రతి ఒక్కరు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ అయ్యేటట్టు అన్ని మూవీలో చెప్తాడు. ఈ మూవీలో కూడా చాలా బాగా చెప్పిండు. అంటే ఏం లేదు, ఆయన హీరోని అడుగుతుంది, నా మొహంగా అనిపించదు కదా నీకు, మరి ఎట్లా ప్రేమిస్తున్నావు అంటే ఓ కిస్ ఇచ్చి అర్థమయ్యేలా చెప్తాడు. తన ముఖాన్ని ఆయన గుర్తుపట్టకపోయినా కానీ చిన్న చిన్న క్లూస్ బట్టి అర్థం చేసుకుంటారు కదా. లైఫ్లో ఎవరైనా సరే చిన్న చిన్న క్లూస్ బట్టి గుర్తుపట్టేయగలుగుతారు. ఏ చిన్న క్లూ కూడా మనకు పెద్ద దారి చూపిస్తుంది. దానివల్ల మనం ఒకటే అర్థం చేసుకోవాలి, ఎంత పెద్ద దారికైనా కానీ చిన్న క్లూ ఉంటుంది. దొంగడైతే ప్రతి దొంగ ఎంత పెద్ద దొంగతనం చేసినా కానీ చిన్న క్లూ వదిలిపోతాడు. అది దీనివల్లనే కాన్సెప్ట్ అంటే ఇందులో ఉంది సినిమాలో. హీరోయిన్ 5కి 5 ఇస్తా, 10/10 ఇస్తా. అన్న ప్రసన్నవదనం సుహాస్ గారికి మళ్ళీ బ్లాక్ బస్టర్ హిట్ అసలు చెప్పుకోవాలంటే. ఎందుకనంటే చాలా బాగుంది అన్న కాన్సెప్ట్ అయితే, డిఫరెంట్ కాన్సెప్ట్. అసలు ఇలాంటి సినిమా అనేది అసలు రాలేదు తెలుగు ఇండస్ట్రీలో, ఇంతవరకు రాలేదనమాట. ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ కాన్సెప్ట్ అనేది ఉంటుంది. హీరో తన ముఖాన్ని తనే గుర్తుపట్టుకోడు, కానీ చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. అలాంటప్పుడు ఎలా ఫేస్ చేయాలని బాగా చూపిస్తాడు. అంటే ఈ కాలంలో ఎంత దారుణంగా ఉన్నాయి అంటే, మంచి చేసినా కూడా ఎన్ని అనర్థాలకు దారితీస్తుంది అనేది సినిమా చాలా బాగా చూపించాడు. నాకైతే బాగా అనిపించింది. అసలు ఇలాంటి సినిమాలకి ఎంకరేజ్ చేస్తే ఇంకా బాగుంటుంది. ఇలాంటివి థియేటర్ ఎక్స్పీరియన్స్ చేసేటప్పుడు ఎలా అనిపిస్తుంది అంటే క్యూరియాసిటీ ఉంటుంది అన్న. ఎలా అంటే ఏం జరుగుతుంది అనే సస్పెన్స్లు చాలా ఎక్కువ ఉన్నాయన్నమాట. సినిమా ప్రతి ఒక్కరు ఖచ్చితంగా సాటిస్ఫై అవుతాడు భయ్య. ఎందుకు అని అంటే సినిమా చూసేటప్పుడు ఎలా అనిపిస్తుంది అంటే సీటు కొద్ది ముందుకు వచ్చి చూడాలనిపిస్తుంది అనమాట. అంటే ఏం జరుగుతుంది అనే ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉంటాయి అన్నమాట సినిమాలో. సినిమా ఓవరాల్ సూపర్ భయ్య, చాలా బాగుంది సినిమా అయితే. చూస్తే చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. ఓకే, థ్యాంక్ యూ బ్రో. ప్రసన్నవదనం ఎలా అనిపించింది బ్రో? జనరల్గా సుహాస్ అంటే చాలామందికి ఒక మంచి కాన్సెప్ట్లో పట్టుకుంటాడు, ఒక నానిలాగా ఒక థీరీలో వెళ్తాడు, ఒక మైండ్ సెట్ ఉన్న పర్సన్.
ఒక మంచి క్లారిటీ ఉన్న విజన్, ఒక కష్టపడే ఒక ఆలోచన ఇవన్నీ ఉన్నాయి. ఈ వద్దు కానీ నేను చెప్పేది ఏంటంటే ఇవన్నీ క్యారెక్టరైజేషన్ మనోడికి ఉంది కాబట్టి మంచి పట్టుకుంటాడని నేను అనుకున్నాను. సినిమా స్టార్ట్ అయిన ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత అరే ఏంది ఖాళీగా ఉన్నాడని పట్టుకున్నాడా, డబ్బులు ఎక్కువ ఇచ్చారని చేసాడా, లేకపోతే ఏంది సినిమా, ఏంది లోకం, ఏంది ఇట్లా ఉందేంట్రా అనుకోవడం మాత్రం తప్పు. నిజంగా 40 నిమిషాలు మాత్రం ఇట్లానే ఉంది. నేను అన్నది మాత్రం ఒక 40 నిమిషాలు సినిమాలో లేదు, అస్సలు నచ్చలేదు నాకు. దాని తర్వాత నుంచి సినిమా ఇంకా ఉంటే బాగుండు అనిపించింది అనమాట. సెకండ్ హాఫ్ నుంచి ఓవరాల్ సెకండ్ హాఫ్ అనమాట. అంటే సెకండ్ హాఫ్కి ఒక 10 మినిట్స్ ముందు నుంచి చాలా అంటే చాలా క్రేజీ ఉందన్నమాట. చాలా అంటే చాలా బాగుంది. కానీ ఇంకేదన్నా మ్యాజిక్ చేస్తే బాగుండు అనిపించింది. నాకు కెమెరా ఫోటోగ్రఫీ నచ్చలేదు. మ్యూజిక్ అయితే ఆయన ఎవరో బాగా కొట్టాడు అనమాట, అదొకటి నచ్చింది. ఇంకా సుహాస్కి అయితే ఒకటే చెప్తున్నాను, బాగుంది. ఎండ్లో బయట తిరగడం కన్నా ఈ సినిమాకి వచ్చి చూడడం బెటరు. కానీ వచ్చేవాళ్ళు ఏమన్నా ఉంటే ఒక గంట లేట్గా రండి, ఎందుకంటే ఆ గంట మొట్టలో ఉంది కాబట్టి నిజంగా నాకు నచ్చలేదు. దాని తర్వాత మాత్రం చాలా బాగుంది, నిజంగా బాగుంది. ఆబ్వియస్లీ నిజంగానే బాగుంది, బాగాలేదని మాత్రం అంటలేదు. కానీ 40 నిమిషాలు మాత్రం అసలు ఏం బాగాలేదండి. ఆ 40 నిమిషాల తర్వాత చూసిన సినిమా మాత్రం ప్రసన్న వదనం వెరీ 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 గుడ్ అనమాట. చాలా అంటే చాలా క్రేజీ ఉందనమాట. ఎవరిదాకా ఎందుకు, నేనే ఒక 5-6 టైమ్స్ సర్ప్రైజ్ ప్లాన్ అయ్యాను అనమాట. షాక్ అయ్యాను. చాలా పోలీస్ క్యారెక్టర్ కానీ వాటెవర్ ఏదైనా కానీ చాలా మంచిగా చేశారనమాట క్యారెక్టర్స్. నాకైతే నచ్చింది. ఇంత ఎండ్లో కూడా సినిమాకి ఎందుకు వచ్చామంటే మీ అందరికీ నిజం చెప్పడానికి మాత్రమే. ఈ సినిమా అయితే బాగుంది. ఒక 40 నిమిషాలు అయితే నాకు నచ్చలేదు, అంతే. ఆల్ ది బెస్ట్. ఏం పేరు? సుహాస్. చూసిన తెలుసా? తెలియదా? ఏం సినిమా చూస్తారు? అసలు సినిమా అంటే తెలుగు ఇండస్ట్రీలో ఇలాంటి సినిమాలు చాలా తక్కువ వస్తాయి భయ్యా. అందరు చూడాల్సిన సినిమా. ఏం సినిమా అనుకుంటారు? ఏం సినిమా తెలియదా? ఆ ఒక్కటే ఎందుకు అడుగుతామయ్యా? ఆ ఒక్కటే సినిమా మేము చూడమయ్యా. మాకు కావాల్సిన సుహాస్ గారి సినిమా. సుహాస్ అన్న హీరోగా ఉన్నప్పుడు ఇంకా వేరే సినిమాలు చూస్తాం, అసలు చూడం భయ్యా. సుహాస్ అన్న యాక్టింగ్ ఎలా ఉంటుంది? న్యాచురల్గా ఉంటుంది. అసలు సినిమా కూడా ఎంత బాగుంది తెలుసా? ప్రసన్న వదనం అంటే ఏందనుకున్నావు? అదంతా మంత్రాలు, ఆ తంత్రాలు అనేది ఇలా ఉండకపోయినా కూడా ఆ లవ్ ట్రాక్ కానీ ఆ సినిమా స్టోరీ కానీ చాలా బాగుందన్నమాట. అయితే నిజంగా నేను సినిమా ముందుకు డైరెక్టర్ ఓలా ఏంటి అనుకున్నా కానీ సుకుమార్ అసిస్టెంట్ అంటే ఏమనుకున్నా కానీ సుకుమార్ని మించిపోతాడు. డైరెక్షన్ అయితే చాలా 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 బాగుంది. స్టోరీ లైన్ అయితే అద్భుతంగా ఉంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఆర్ఆర్ ప్రొడక్షన్ ఆల్సో అయితే ఇంకో లెవెల్, ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ఉంది సినిమా స్టోరీ కానీ. ఏది ఏది కాంప్రమైజ్ కాలేదు. అలాగే సాంగ్స్ అయితే సూపర్ ఉన్నాయన్న సాంగ్స్ మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేసిన సాంగ్స్ కానీ. అలాగే సుహాస్ అన్న యాక్టింగ్ కూడా సూపర్గా ఉంది. అదే హీరోయిన్స్ గురించి ముద్దుగుమ్మలు ఉన్నారు. మా ముద్దుగుమ్మలు ఇద్దరు ఏమన్నా ఉన్నారు అన్న. నిజంగా తెలుగు ఇండస్ట్రీలో ఇలాంటి గ్లామరు యాక్టింగ్ వచ్చిన హీరోయిన్లు ఉండాలి. చాలా తక్కువ మంది ఉన్నారు. చాలా నాకైతే ఈరోజు కంఫర్ట్గా ఇదేమైందంటే జబ్బడాడు అన్నది బాడకా వాడు ముండా కొడుకు నాశనం అయిపోయాడు. ఆడు ఇంట్లో పిడుగు వెళ్ళా నాశనం అయిపోయాడు. ఆడు మునాష్టం అయిపోయాడు. ఓడాడు గొల్లిగాడు సులిగాడు అంటే అది పాయల్ గారి గురించి చెప్పాల్సి అంటే పాయల్ గారు తనకు మించిన స్థాయిని మించిన క్యారెక్టర్ చేసింది. నిజంగా తను సినిమాకి కూడా తనకి యాక్టింగ్ కానీ తన డైలాగ్ డెలివరీ కానీ చాలా బాగుంది. మంచి గ్లామరస్ రోలు, తన క్యారెక్టర్ కూడా చాలా బాగుంది. అలాగే స్క్రీన్ ప్రజెంట్ అయితే చాలా బాగుంది. అసలు స్క్రీన్ మీద తను చూస్తుంటే నిజంగా కుర్రోళ్ళ మనుషులు మాత్రం రంధ్రాలు పడతాయి. గిప్లాక్లు కూడా ఆ చిన్నపిల్లలు మాట్లాడద్దు నువ్వు అలాంటివి. కానీ సినిమా సూపర్గా ఉంది. ఒకటైతే చెప్తా భయ్యా, లొకేషన్స్ కానీ ఒక్క మాట చెప్పాలంటే ఒకటే మాట భయ్యా, ప్రతి ఒక్కరు మంచి ఫ్యామిలీతో వచ్చి చూడాల్సిన సినిమా భయ్యా. అస్సలు మిస్ కావద్దు. లిప్లాక్ల గురించి ఇది గిట్టు గురించి ఆటి గురించి మాట్లాడొద్దు. కానీ సినిమా అయితే చాలా బాగుంది. ప్రసన్న వదనం నిజంగా సుహాస్ అన్న ఇట్టు మీద ఇట్టు ఎన్నిట్లు కొడతావే మాగాడు కతిమూలం కూడా కొట్టని. నిజంగా ఈ మధ్యకాలంలో సినిమాలు అంటే బాడీ ఉండాలి, హీరో అంటే అది ఉండాలి ఇది ఉండాలి కాదు, కంటెంట్ ఉండాలి, అదేమంటారు దమ్ము ఉండాలి. దమ్మున్న హీరో ఎక్కడున్నా కూడా ఎదిగిపోతాడు. నిజంగా మనోని యాక్టింగ్ కూడా ఎలా ఉంటుంది, న్యాచురల్గా ఉంటుంది భయ్య. ఈ మధ్యకాలంలో చూసినాం ప్రతి హీరో ఏదో పర్ఫార్మ్ చేసినామా, యాక్టింగ్ చేసినామా, ఓవర్ యాక్టింగ్ ఇవన్నీ వనికిరావు. కానీ ఒక స్టోరీ తగ్గట్టుగా ఒక మంచి యాక్టింగ్ చేసి ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమా అయితే ప్రతి ఒక్కరు చూస్తారు, ప్రతి ఒక్కరు ఆదరిస్తారు. నిజంగా సుహాస్ అన్న సినిమాలు చూడడానికి ఒకటి చెప్పి మాట్లాడుకుందాం అన్నాం. పెద్ద గ్లామరస్ కాదు, పెద్ద బాడీ ఉన్న హీరో కాదు, పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉన్న హీరో కాదు. కంటెంట్ ఉండాలి, హీరోకి దమ్ము ఉండాలి. ఏ సినిమా అయినా హిట్ అవుతుంది. అది సినిమా అంటే నిజంగా చాలా బాగుంది. గతంలో చూసుకుంటే అన్ని సినిమాలు ఎలా వరుసగా ఎట్లా ఇట్టు కొడుతుండో ఈ సినిమా కూడా ఇట్టు కొట్టిండు. ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయిపోతుంది భయ్య. తప్పకుండా చూడండి. నాకు ఇంటర్వెల్ బిఫోర్ కొద్దిగా అట్లా ఉన్నా కూడా సెకండ్ హాఫ్ కోసాలకైతే పెంట అనమాట. ఇద్దరు హీరోయిన్లతో మంచి యాక్టింగ్ పార్ట్ గిట్లా బాగుంది.